9 grains కి స్వాగతం. ఇప్పుడు మనం చల్ల మిరపకాయలు చేసుకుందాం. ఈ చల్ల మిరపకాయలు మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అరకిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీన్ని ఇలా ఘాట్లు పెట్టుకుందాం. బజ్జాలుగా కాయ అంతా ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా సూజి లాంటిది కానీ ఫినిష్ లాంటిది కానీ తీసుకుని ఇట్లా బజ్జాలు పెట్టుకోవచ్చు. లేదంటే పోరుకుతో కూడా పెట్టుకోవచ్చు. కాయ అంతా ఇట్లా బజ్జాలు పెట్టుకుందాం. లేదంటే ఇలా సీల్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఆ పని సీల్స్ వేసుకోవచ్చు. మీరు ఘాటు తక్కువ తినేవారైతే ఈ గింజలు తీసేసుకోవచ్చు అండి. ఇట్లా బజ్జాలు కాకుండా ఇట్లా కూడా సీల్స్ వేసుకోవచ్చు. ఏదైనా మనకి పెరుగు లోపలకు పోయి ఊరాలండి. ఘాట్లు పెట్టుకోవటం అయిందండి. ఇది పక్కన ఉంచుకుందాం. పెరుగు 1.5 కప్పు, పావు కప్పు సాల్ట్ వేసుకుందాం. పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇది కొంచెం సిలుకుదామండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకుందామండి. పెరుగు బాగా చిక్కగా ఉంది. ఇట్లా క్రీమ్లా గిల కొట్టుకుందామండి. దీంట్లో పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి పెరుగులో కలిసిపోయేలాగా మిరపకాయలు కలుపుకుందామండి. ఊరేసరికి అడుగు వెళ్ళిపోతాయి మిరపకాయలు కూడా. ఈ మూత పెట్టి ఉంచుకుందామండి. ఇవాళ అంతా ఈ నైట్ అంతా ఊరాలండి. రేపు పొద్దున ఎండలో పెట్టుకుందాం. ఇట్లాగే 2-3 రోజులు కూడా ఎండలో పెట్టి పెరుగులో వేసి ఎండలో పెట్టి పెరుగులో వేసి ఒక 3 రోజుల పాటు అట్లా చేయాలి. తర్వాత బాగా డ్రై అయిపోవాలి. అట్లా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పెట్టుకుందామండి. పెరుగులో పచ్చిమిరకాయలు ఒక రోజు అంతా ఊరినాయండి. ఇప్పుడు ఎండలో పెట్టుకుందాం. కొంచెం నొక్కినట్టు చేసి లైట్గా నొక్కి ఇటు పెట్టేసుకుందామండి. మొత్తం ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇది ఎండబెట్టుకుందాం. ఒక రోజంతా ఎండినాయండి చల్ల మిరపకాయలు. ఈ మళ్ళీ పెరుగులో వేసుకుందాం. ఇలా వేసి తీసి 3 రోజుల పాటు ఎండాలి. మళ్ళీ ఇప్పుడు పెరుగులో వేసుకుని మళ్ళీ రేపు ఎండలో పెట్టుకుందాం. అట్లా 3 రోజుల పాటు చేయాలి. పెరుగు అంతా మిరపకాయలు పీల్చుకుంటాయి. ఈ మళ్ళీ రాత్రి అంతా పెరుగులో ఊరి రేపు పొద్దున మళ్ళీ ఎండలో పెట్టుకుందామండి. ఇట్లా 3 రోజుల పాటు అట్లా చేయాలి. ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇది 3 రోజులు పెరుగులో ఊరిందండి. ఒకరోజు నైట్ అంతా ఊరి పొద్దున్నే తీసి ఎండలో పెట్టి మళ్ళీ సాయంత్రం మళ్ళీ పెరుగులో వేసుకుని 3 రోజులు చేశానండి. ఇది పెరుగు అంతా పీల్చేసింది. ఇప్పుడు ఎండగట్టుకోవటమే. ఇప్పుడు ఇది సాయంత్రం డ్రై అయిపోయే వరకు ఎండబెట్టుకోవాలండి. 2 రోజులు 3 రోజులు అట్లాగా. ఊర మిరపకాయలు చల్ల మిరపకాయలు రెడీ అండి. ఇట్లా పెళ్ళపెళ్ళాడుతున్నాయండి. ఇట్లా ఎండాలి. తుంచగానే ఇట్లా తునిగిపోవాలి. ఇట్లా ఎండితే సరిపోతుంది. ఇవి వేయించి చూసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నా అండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ బాగా కాగాలి. వడియాలకు లాగానే ఇవి వేసేసుకుందామండి. ఇప్పుడు మీడియం సెగలో పెట్టి వేయించుకోవాలండి. వెంటనే వేగిపోయినాయి. ఇక తీసేసుకుందాం. అవి ఊర మిరపకాయలు రెడీ అండి. ఈ పప్పులోకి చారులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.